వింటూనే ఉంటాం. చెత్త బండి వచ్చిందమ్మా, చెత్త బండి, తడి చెత్త వేరే, పొడి చెత్త వేరే వెయ్యాలమ్మా అంటూ పారిశుద్ధ్య బండి ఇంటి ముందుకు వచ్చి మైక్లో చెప్పడం. అయితే ఇంటి ముందుకు బండి వచ్చినా కూడా బద్ధకంతో వెళ్లి చెత్త వేయలేని వ్యక్తులు ఏం చేస్తారు? ఇంట్లో చెత్తనంతా తీసుకెళ్లి చెట్లలోనో వీధుల్లోనో విసిరేస్తుంటారు. అయితే అక్కడ రోజు ఉదయం పారిశుద్ధ్య కార్మికులు చెత్త మొత్తం ఎత్తిపోస్తున్నా మళ్లీ తెల్లవారేసరికి ప్రత్యక్షమవుతుందట. విసుగు చెందిన ఆ కార్మికులు చెత్త వేస్తున్న వారిని గుర్తించి వినూత్న నిరసన తెలిపారు. అదేంటో మనము చూద్దాం. చౌటుప్పల్ ఈ పట్టణం హైదరాబాద్ టు విజయవాడ హైవేపై ఉంటుంది. చౌటుప్పల్ చుట్టూ పలు పరిశ్రమలు నెలకొల్పబడి ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగులు ఆ పరిశ్రమల్లో షిఫ్టుల వారీగా డ్యూటీలకు వెళ్తుంటారు. హైదరాబాద్ కు అతి దగ్గరగా ఉండటం, ఏపీకి ప్రధాన రహదారి కావడంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ అధికారులు పట్టణాన్ని ముఖ్యంగా రోడ్డుకి ఇరువైపులా శుభ్రంగా ఉంచేందుకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అయితే తమ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు ఎంత కష్టపడ్డా చౌటుప్పల్ పట్టణం నీటిగా ఉండదు అనే మాట రావడంతో అధికారులు ప్రత్యేక డ్రైవ్ పెట్టారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేపట్టి రోడ్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. అయితే రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్ల మధ్య ఎవరో రోజు ఇంట్లోని చెత్త పడేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం అంతా క్లీన్ చేసినా తెల్లవారేసరికి అది తంతు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు ఎవరో కావాలని ఇక్కడ చెత్త పడేస్తున్నారని పై అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఎలాగైనా కనిపెట్టాలని భావించిన అధికారులు తమ సిబ్బందితో సహా మాటు వేశారు. సరిగ్గా తెల్లవారుజామున కెమికల్ ఫ్యాక్టరీలో డ్యూటీకి వెళ్లే వారంతా ఒక్కొక్కరు వరుసగా ఇంట్లోని చెత్తను జాగ్రత్తగా ప్యాక్ చేసి తీసుకువచ్చి ఆ చెట్ల మధ్యలో విసిరేసి వెళ్తున్నారు. అక్కడే ఉన్న అధికారులు ఆ చెత్తగాళ్లను ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాము రోజు ఎంత ఇబ్బంది పడుతున్నామో కళ్లకు కట్టి చూపారు. ఇకపై ఇలా చేయనని ప్రమాణం చేయించారు. అంతేకాదు ఇకపై ఇలా చేస్తే ఫైన్ వేస్తామని మెడలో దండ వేసి దండం పెట్టారు. నేను చెత్తను ఆధారిపై చుట్టుపక్కల కానీ ఎక్కడా కూడా చెత్తను పడవేనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చెప్పేది ఒకటే సార్, చెత్త వేయొద్దని చెప్తున్నారు. చెత్త వేసి సన్మానం చేయించుకున్న ఆ యువకుడు ఎంత పని అయ్యేరా దేవుడా అనుకుంటూ వెళ్లిపోయాడు. మీలో ఎవరైనా ఇలా చేసేవాళ్లు ఉంటే బీరెడి, మీ మెడలో కూడా దండ వేసి దండం పెడతారు, జాగ్రత్త. బుద్ధగా చెత్తను చెత్త బండిలో వేయండి. For more videos like this, subscribe Big TV channel.